హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ఫుల్ జంక్షన్. ఇదిగోండి మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారు. ఆవిడికి హారం కూడా వేసేసాము. ఎంత అందంగా ఉన్నారు కదా, చాలా బాగా అనిపించింది. అలాగే అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ కూడా ఇక్కడ పక్కన పెట్టేశాము. అలాగే అమ్మవారికి కొబ్బరికాయ అన్నీ కొట్టేసి మంచిగా పూజ చేసుకున్నాం. అలాగే ఇంటి దగ్గర నుంచి నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసాం అన్నమాట. వేరే అమ్మవార్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు పొంగలకు కావాల్సినవన్నీ పట్టుకొని వెళ్తాను, కానీ ఇక్కడ మా ఇంటికి దగ్గర కాబట్టి వండి పట్టుకెళ్తామన్నమాట. ఇలా మా ఫ్రెండ్స్తో షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రసాదాలు వండి తీసుకొస్తారు. అలాగే పులిహోర, పరమాన్నం, దద్దోజనం, పాయసం, అటుకుళ్ళు, స్వీటు ఇలా అన్నీ తీసుకొచ్చారన్నమాట. ఇదిగోండి ఇలా అమ్మవారి గుడిలో మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని అమ్మవారి స్తోత్రాలు, అలాగే కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం, శివుడిది స్తోత్రాలు అన్నీ కూడా పాడుకుంటాం. ఇంకా మాకెవరికి ఏ వచ్చో అవన్నీ చక్కగా పాడుకుంటాము. అమ్మవారి సన్నిధిలో కాసేపు ఇలా ప్రశాంతంగా గడుపుతామన్నమాట. అలాగే ఇక్కడికి ఎవరైనా వచ్చిన భక్తులకు కూడా కొంచెం ప్రసాదాలు పంచిపెట్టి ఆ తర్వాత మేమందరం ఇక్కడ కూర్చొని అమ్మవారి సన్నిధిలో ప్రసాదాలు స్వీకరిస్తామన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ రోజుతో నా మొక్కులన్నీ తీరిపోయాయి. ఆషాఢ మాసంలో అమ్మవార్లకు నేను ఏ విధంగా పెట్టాలనుకుంటున్నానో అవన్నీ ఈ రోజుతో పెట్టేశానమాట. చాలా ప్రశాంతంగా ఉంది. నిజంగా అమ్మవారు మంచిగా నా చేత అన్నీ చేయించుకున్నారని చాలా సంతోషంగా ఉన్నానన్నమాట. దీనికి నేను అనుకున్న దానికి మా ఫ్రెండ్స్ కూడా నాకు అలాగే సహకరిస్తారు. చూద్దామని ఇదన్నమాట ఈరోజు వీడియో. మీరు కూడా అమ్మవారు దర్శించుకోండి, ఆవిడ ఆశీర్వాదాలు తీసుకోండి. ఈరోజు గుడికి అందరు ఫ్రెండ్స్ రాలేకపోయారు. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరం. బాయ్.